ముందస్తు ఎన్నికల సంకేతాలు అన్ని పార్టీల నేతలను ముందస్తు వ్యూహాల్లో మునిగేలా చేశాయి. ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల సమరానికి నేతలు సై అనేందుకు సిద్ధమవుతున్నారు. టీ సర్కార్ ఇప్పటికే ముందస్తుకు రంగం సిద్ధం చేయగా ఇప్పుడు ఏపీలోనూ ఈ వేడి కనిపిస్తోంది. జనవరిలోనే ఎన్నికలు వస్తాయనే సంకేతాలు ఈ మధ్య వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్రలో సాగుతోంది. తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ లో ఇప్పుడు ఎలక్షన్ ప్లాన్ అమలవుతుంది. ఎన్నికలు ముందస్తుగానే రానున్నాయా అన్న సంకేతాలను విపక్ష నేత పదే పదే ప్రస్తావించడం క్యాడర్తో పాటు ప్రజల్లోనూ ఆసక్తి రేపుతోంది. పాదయాత్రలతో ప్రజల్లోకి చేరేందుకు వైసీపీ అధినేత ఇప్పటికే ప్రజా సంకల్ప యాత్రతో కదిలారు. అనేక గ్రామాలు చుట్టి వివిధ వర్గాల ప్రజలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. విశాఖ నగరంలోని పాదయాత్ర సందర్భంగా ఆత్మీయ సమావేశాలు జోరుగా సాగుతున్నాయి. అయితే పాదయాత్ర 80% పూర్తయిన నేపథ్యంలోనే సమావేశాలు నిర్వహిస్తున్నట్లుగా పార్టీ వర్గాలు చెప్తున్నా ప్రజానాడి తెలుసుకునేందుకే సమావేశాలు నిర్వహిస్తున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బ్రాహ్మణులతో ఆత్మీయ సమావేశానికి జగన్ హాజరయ్యారు. వారితో మమైకమైన జగన్ ఆ వర్గానికి టీడీపీ చేసిన అన్యాయాలను ఎత్తిచూపుతూనే వైఎస్ఆర్ హయాంలో బ్రాహ్మణులకు జరిగిన మేలును గుర్తు చేశారు. వైసీపీలో ఉన్న ఏకైక బ్రాహ్మణ ఎమ్మెల్యే కోన రఘుపతి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమీక్ష వారి నాడిని తెలుసుకునేందుకు జగన్ కి ఉపయోగపడిందని కూడా చెప్పుకోవచ్చు. మైనార్టీలకు కూడా వైసీపీ దూరం కాలేదన్న సంకేతాన్ని పంపుతూ ముస్లిం ఆత్మీయ సభకి కూడా జగన్ హాజరయ్యారు. మైనార్టీ ద్రోహి బీజేపీ అంటూ వైసీపీ నేత అంబటి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో ముస్లింలకు కేటాయించిన 4% రిజర్వేషన్ విషయాన్ని ప్రస్తావించడంతో పాటుగా తమ పార్టీ అధికారంలోకి వస్తే చేయూత పేరుతో ప్రకటించే వివిధ సంక్షేమ పథకాలను వివరించారు. పాదయాత్రలతో ముందుకు సాగుతూనే క్యాడర్ కి కూడా దశాదిశలు నిర్దేశిస్తూ ముందస్తుకు సన్నద్ధం చేస్తున్నారు అధినేత జగన్. బాబు వస్తే జాబు వస్తుందనే ట్యాగ్ తో 2014 ఎన్నికల్లో ప్రచారాలతో ఊదరకొట్టిన టీడీపీ నేడు వి వాంట్ బాబు అగైన్ అనే ట్యాగ్ తో హల్చల్ చేస్తోంది. టీడీపీ చేస్తున్న సోషల్ ట్యాగ్ ని తిప్పుకొట్టేందుకు వైసీపీ సిద్ధమవుతుంది. జగన్ కావాలి అనే ట్యాగ్ ని ఇంటింటికి చేర్చే కార్యక్రమానికి రూపకల్పన చేసింది. జనవరిలో ఎన్నికలు వచ్చే సూచనలు ఉన్నాయనే సంకేతాలు పంపుతూ వైసీపీని గెలిపించేందుకు కృషి చేయాలని నేతలకు పిలుపునిస్తున్నారు. మొత్తం మీద జగన్ వ్యాఖ్యలతో తెలంగాణ తరహాలో ఏపీలో కూడా ముందస్తు రానున్నాయా అనే అనుమానాలు మొదలయ్యాయి. For more updates, please subscribe 99 TV Telugu.